తెలంగాణ ఆడబిడ్డలంతా నిన్ను ఆదర్శంగా చూసి చేసుకోవాలనా? నాకైతే అనిపించింది ఆ భాష చూస్తుంటే ఆ తిహార్ జైళ్ళల్లో ఈమెకు ఏమన్నా ఏంది ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాతో ఏమన్నా దోస్తానయ్యి ఈ లైన్ పట్టిందా ఏంది అర్థమైతలేదు. ఆ యూనివర్సిటీ పిల్లలు వాళ్ళు వీళ్ళ ఎంబడబడుతు అంటే ఆ భాష వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. తప్పదు మొత్తం అగ్గిరవ్వ ఏంది భాష అగ్గిరవ్వ దేనికైతే తల్లి ఏంది అసలు నీకు నువ్వు ఏమనుకుంటున్నావు? ఇద్దరు మాఫియా డాన్ అనగాలి, లేదా సమాజాన్ని ఉద్ధరించే శక్తి అని ఉండాలి. ఎవరు దీనికి ఈ సెక్షన్స్ గురించి ఇప్పుడు చాలా మంది చుకరామయ్య గారు కూడా మాట్లాడతారు, నాగేశ్వర్ గారు మాట్లాడతారు, చాలా మంది ఫార్వర్డ్ కాస్ట్ కి సంబంధించిన వాళ్ళు కూడా బీసీ అంశాలు మాట్లాడతారు. వాళ్ళ వైఖరి ఫస్ట్ నుంచి అట్లనే ఉన్నది కాబట్టినే ఇలా సమాజంలో కూడా కొంత అటు ఇటు యాక్సెప్టెన్స్ ఉన్నది. ఇలా నువ్వు ఓవర్ నైట్ ఉండి నీకు అధికారం లేదు, ఈ అంశం ముందు పడుతున్నది కాబట్టి అది కూడా ఏంటిది ఏమైనా ఒక ఆర్డినెన్స్ తో అయ్యేది లేదు, సచ్చేది లేదు. 42% రిజర్వేషన్ 100% అది కొట్టుడు పోతుంది, కోర్టులలో ఆగుతుంది అని క్లియర్ తెలిసిన తర్వాత నువ్వు ఉత్సవాలు చేసుకొని జనంని సైడ్ ట్రాక్ చేసి అంటే కాంగ్రెస్ వాళ్ళకి పనిచేస్తున్నావు. ఇప్పుడు నీ ఇంట్లో ఆల్రెడీ పంచాయతీ ఉన్నది, నీ ఇంట్లో నుంచి సపోర్ట్ ఎట్లాగూ లేదు. వాళ్ళు బయటకు వచ్చి ఏం చెప్పాలరో నాయన అని అడుగున్నది. వాళ్ళది కూడా అదేం పార్టీ నాకు అర్థం కాదు, దరిద్రం పార్టీ.